నమస్కారం. మొన్నటి దినం మేము నాన్నగారి సతీమణి సుధారెడ్డి గారితో కలిసి ప్రెస్ మీట్లో పాల్గొన్నాము. కానీ ఆ రోజు మేము అనుకునేది ఏంటంటే ఇంక ప్రెస్ మీట్లు పెట్టకూడదు, ఒకరినొకరు విమర్శించుకునే దాని వల్ల విపరీతమైన ఎందుకు కోరికే, దీన్ని ప్రొలాంగ్ చేయకూడదు, ఇంతటితోనే స్వస్తి చెప్దాం అనుకున్నాం. కానీ ఇది అయిపోయాక కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మళ్ళీ ప్రెస్ నోట్లు రిలీజ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్లు, ఆడ ఎక్స్రేలో ఇది దెబ్బ తగలేదు, సిమ్స్లో మాకు ఒక సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఇచ్చారు సిమ్స్ డాక్టర్లు, మరి వాళ్ళంతా తప్పు, అతనికి ఏం జరగలేదు, కాలు బాగుంటే కూడా నటిస్తున్నాడు, ఇలాంటివన్నీ చెప్పాడనమాట. హత్యా ప్రయత్నం జరగకుండానే జరిగిందని చెప్తాన్నాడు అనేసి. అంటే నేను భాస్కర్ రెడ్డిని ఒకటే అడగదలుచుకున్నాం. భాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పడం ఏంది నాకైతే అర్థం కాలేదు. మీరు చదువుకున్నవారు, 4 డిగ్రీలు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు. అంటే మీరు హత్యా ప్రయత్నం జరిగింది, సీసీ కెమెరాల్లో ఉండేది మొత్తం టోటల్గా ప్రపంచమంతా చూస్తున్నట్టు చూస్తూ ఉంది. ఎక్కడుండి తెలుగు వారంతా చూస్తూ ఉన్నారు ఈ సీసీ ఫుటేజ్ని అన్నింటినీ కూడా. మరి పోలీసులు ఏమైనా వెర్రి వల్ల మెహిత్ రెడ్డి మీద కేసు పెట్టడానికి నాకైతే అర్థం కావడం లే. అంటే మీ ఉద్దేశం దెబ్బ తగలలేదు కాబట్టి, స్కానింగ్ రిపోర్ట్లో ఏమీ లేదు కాబట్టి, అంటే హత్యా ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారా? హత్యా ప్రయత్నం జరిగినా కూడా సరే వాళ్ళకి దెబ్బ తగలేదు, దెబ్బ వదిలేయండి అనేసి ఏ రోజున పోలీసులకి ఏమన్నా ఒక సూచన ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? నాకైతే అర్థం కావడం లేదు. అంటే 307 మీదనే మీరు ఒక విచిత్రమైన సందేశాన్ని అందరికి ఇస్తా ఉన్నారు. నిజం చెప్పాలంటే అంటే పోలీసులు వెరి వాళ్ళు కనపడుతున్నారా? సో చూసే పబ్లిక్ అంతా కూడా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావడంలే. భాస్కర్ రెడ్డి అతను నాని గారి కాలు తగలలేదు, కాలు కుంటుకుంటా నటిస్తూనే ఉన్నాడు అంతే తప్పితే ఏమీ జరగలేదని చెప్పేటప్పుడు మరి హత్యా ప్రయత్నం జరిగిందా లేదా? అంటే దెబ్బలు తగలేదు కాబట్టి కేసు వద్దంటారా? మరి మొన్న ఏం చేశారు మీ వాళ్ళ దగ్గరనే, అయ్యా అతను చిన్నపిల్లడు, కొడుకు లాంటి వాడు, అతను క్షమించి వదిలేయాలి, ఇంకైనా కూడా ఇంకా అందరూ కాన్షియస్లో ఘాట్లు ఉండకూడదు, ఏం ఉండకూడదు అని చెప్పి పంపించారు మీరే. మళ్ళీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి దేనికి? అతను మంచివాడు అనుకునేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇది మీరు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు, 2 సార్లు గెలిచి మీ కొడుకుని ఇక్కడ వదిలేసి వెళ్ళారు. అసలు ప్రజాస్వామ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో మీరేమీ చేయలేదు. ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంతకుముందు ఏమి చేయలేదన్న ఉద్దేశంతోనే మనకెందుకు, మన కొడుకు తగిలితే తగిలిన ఈ దెబ్బ మనం ఒంగోలుకు పారిపోదామని 7 చంద్రగిరి ప్రజలంతా మర్చిపోయి ఒంగోలుకు పారిపోయినారు. సరే అక్కడ కూడా మిమ్మల్ని ఓడించారనుకోండి, అది వేరే సంగతి. ఇక్కడ మెహిత్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఈ ఇన్సిడెంట్ గురించి ఎక్కడా కానీ ప్రెస్ స్టేట్మెంట్లు ఏమీ లేవు. మెహిత్ రెడ్డి మాట్లాడమనండి. మీరెందుకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి ఓడిపోయిన ఈ మీ కొడుకు మీద 307 కేసు పెట్టారు కాబట్టే మీరు మాట్లాడుతున్నారు. మేము అతను ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎన్నో ధర్నాలు చేశాం. మీరు అభివృద్ధికి నిరోధకంగా ఇచ్చేస్తున్నారు, ఎక్కడ ఇవి చేయడం లేదు, ఎన్నెన్నో మీ రాక్షస పాలన గురించి ఎన్నెన్నో ఉద్యమాలు చేసింటాం. కానీ ఆ రోజు ఏ రోజు కూడా మీరు బయట ఏ ప్రెస్ స్టేట్మెంట్ ఇలా ఎప్పుడు కూడా దాని గురించి నేను ఒక విమర్శించడం అంటే కాలం నిలిపించారు. మీరు చేసే పనులన్నీ మీరు చేస్తూనే ఉన్నారు లోపలనే. మా కార్యకర్తల మీద ఎన్ని కేసులు పెట్టారో మాకు తెలుసు. గత 5 ఏళ్ళలో మీరు అన్ని కేసులు పెట్టి కూడా మీరు నాకేమీ తెలియదు, నేను ఎవరి మీద ఏం కేసులు పెట్టలేదు, ఏ కార్యకర్తల మీద అని చెప్పేసి ఇప్పుడు రెచ్చగొడుతున్నారు వైసీపీ కార్యకర్తల్ని. నేను చెప్పేది వైసీపీ కార్యకర్తలు కూడా మేము అందరినీ సమానంగానే చూస్తాం. మీ వాళ్ళే చెప్పారు, అయ్యా మా టీడీపీ వాళ్ళకే కాదు ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గానికి కదా ఆయన కూడా అందరికి కూడా ఎమ్మెల్యే నాని గారని. శబాష్, మేము ఒప్పుకుంటాం కాదనడం వల్ల. మేము వైసీపీ కార్యకర్తలు మేము కూడా చెప్పేది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రాక్లో పడద్దండి, దయచేసి అతను రెచ్చగొట్టే పనులు చేస్తున్నాడు. 5 ఏళ్ళలో మిమ్మల్ని ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఏమీ లేదు. ఉన్న పదవులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. తొడా చైర్మన్ మీ ఇంట్లోనే ఉండింది, ఎంపీపీ మీ ఇంట్లోనే ఉండింది, ఎమ్మెల్యే పదవి నీకే ఉండింది, టీటీడీ బోర్డు మెంబర్షిప్ నీకే ఉండింది, పార్టీ విప్ నీకే ఉండింది. అన్ని పదవులు నువ్వే తీసుకున్నావు. వేరే ఎవరికి ఇలా ఏ కార్యకర్త క్యాడర్ కూడా ఒకటి కూడా కేటాయించకుండా చేసినావు. మరి ఈ రోజు నువ్వు క్యాడర్ గురించి, నా క్యాడర్కి ఏమైనా జరిగిందంటే నేను లీవ్లోకి వస్తాను, కోర్టు కేసు వేస్తాను, అధికారులంతా భయపెట్టిస్తాను, ఏదో చేస్తాను. మరి ఆ రోజు ఏమైంది? ఇదే అధికారులు లేకుండా తప్పులు చేయించావు కదా, మేము ఇంకా అధికారులు ఎవరిని మార్చాలి కదా.
ఇంకా ట్రాన్స్ఫర్స్ ఏం జరగలేదు. అదే అధికారులు పెట్టుకునే కదా నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు. ఇప్పుడు అధికారులే బెదిరిస్తావు. నువ్వు వేసుకున్న అధికారులే కదా. మేమేమన్నా కొత్త అధికారులు ఇప్పుడేమన్నా తెచ్చి ఒకసారి వేసామా? నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అధికారులని. మేము కాదు బ్లాక్మెయిల్ చేసేది. అయ్యా న్యాయస్థానంలో నీకు డిగ్రీ ఉండొచ్చు, న్యాయ పట్టా కూడా నువ్వు పొంది ఉండొచ్చు. నువ్వు పొంది ఉంటే నువ్వే చెప్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు రాయి లెటరు, నేను నా మీద తొడాది మీద ఏమేమి ఉన్నాయి అన్ని తప్పుల మీద మీరు ఎంక్వైరీ చేయండి రాయి. నీకు ఒకటి అర్థమైపోయింది, నీ కొడుకు మీద 307 పెట్టారు. ఆ కేసుల నుంచి మనం తప్పించుకోలేము. ఎలాగైనా సరే అతని జీవితం ఏడ ఇదైపోతుందని ఇప్పుడు భయపడతా ఉండవు. దీనికంటే ఒకటి అయ్యా జరిగిపోయింది తప్పే, మేమే తెలియకుండా హత్యా ప్రయత్నం ఎంత చేశారు, నాన్నగారు ఇది వదిలిపెట్టండి, క్షమించండి, మీ బిడ్డ అంటున్నాం కదా, మేము తప్పు చేసాం, క్షమించండి మేము అనుకుంటాం నాన్నగారిని. అయ్యా వద్దు, వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ నాయకుల మీదే మహేష్ రెడ్డి మేము కేసు వద్దు, మేము పోయి అనుకుంటాం అని మీరు అనేది ఒప్పుకోండి. జరిగిపోయింది తప్పు, మేము ఇంక మీద ఎక్కడ హత్య ప్రయత్నం రాజకీయాలు మేము చేయమని చెప్పండి, మేమే పోయి నాన్నగారిని అడుకుంటాం. అయ్యా వద్దు, మహేష్ రెడ్డి చిన్నపిల్లడు ఏదో జరిగిపోయింది తెలియకుండా చేస్తాడు ఈ క్రిమినల్ యాక్టివిటీ, మనం క్షమించి వదిలేద్దాం నాన్నగారు అని చెప్పేసి మేమందరం అడుకుంటాం. మరి మీరంతా ఏందండి, ఉన్నప్పుడు ఉన్నావు పెద్దిరెడ్డి రామచంద్రతో మిక్స్ అయిపోయాడు అని ఇన్ని మాటలు మాట్లాడినావు. అంటే నువ్వు ఆ రోజు గోపాలకృష్ణ రెడ్డితో పోయి మాట్లాడేసి వచ్చావు, చంద్రబాబుతో పోయి కలుసుకోలేదా? ఆ రోజు లెక్కలు చెప్పాలంటే ముదిరిసినట్టు మాట్లాడలేదా? అప్పుడు వైసీపీ వాళ్ళు నిన్ను పార్టీలను సస్పెండ్ చేసిన మొట్టమొదట. మరి ఈరోజు మాట్లాడుతున్నావు నువ్వు, నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో కొలీడ్ అయిపోయాడు అనేసని, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నాన్నగారి క్వారీలన్నీ కూడా కాపాడాడు అనేసని నువ్వే ఫైన్ అయిపిస్తావు, నువ్వే ఫ్యాక్టరీలు సీజ్ చేపిస్తావు, నువ్వే అన్ని మాటలు మాట్లాడతావు. ఇదేం న్యాయం భాస్కర్ రెడ్డి? ఏమిది? నువ్వు ఈ విధంగా చేయడం తగునా? పాలిటిక్స్ నీ ఒక్కడికే కాదు కదా, ఈ కాలంలో ప్రతి చిన్న పిల్లవాడికి కూడా రాజకీయాలు అర్థమవుతున్నాయి. రాజకీయాలు తెలియకుండా ఓడిపోయినప్పుడు హుందాగా ప్రవర్తించడం నేర్చుకో. రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజము. గెలిచిన నాన్నగారు గెలిచిన 40-45 రోజులు కాకముందే నువ్వు ఈ విధంగా ఈలోకి వచ్చేస్తా, నేను పొడి చేస్తా, చించేస్తా, ప్రభుత్వాన్ని ఇచ్చేస్తా, నాన్నగారిని తిరగని కూడా చేస్తా, ఇన్ని మాటలు మాట్లాడు. ఒక నెలలో నేను నాన్నగారు చేసిన అన్ని పనులు చేసి చూపించాను. నువ్వు అన్ని డెవలప్మెంట్స్ నాన్నగారు వస్తానే చేశారు కదా. 2 రోడ్లు వేశారు, రాయలసీమ రోడ్డు వేశారు, మలాపురం రోడ్డు వేశారు, పాకాలు రోడ్డు వేశారు, బస్సులు 4 పెట్టేశాడు, బస్ సెంటర్ ఇచ్చేసాడు, పోస్ట్ మార్టం ఇచ్చేసాడు. పోస్ట్ మార్టం ఇది రోయల్ హాస్పిటల్కి మనందరం ఇక్కడ పోతాం, తిరుపతి రోయల్ హాస్పిటల్కి. చెన్నైలో ఒక పట్టలు అంత ఆ హాస్పిటల్ని 30-50 పడకల హాస్పిటల్ ఉంది, దాని దేశాలు కూడా దాన్ని పెంచాను అంటున్నాడు నాన్నగారు. మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు? తొడాలు అధిక నిధులు దుర్వినియోగం చేసింది నువ్వు. ఇప్పుడు ఏ అధికారి పాపము చోరు ఎట్లా ఏమైనా దండం పెట్టుకుంటున్నారు. నువ్వు అధికారులను ఇప్పుడే భయపెట్టిస్తాడు. తిరుపతి రూరల్కి ఎక్కడ కూడా రానికుండా, చదివి నియోజకవర్గంలో ఏ అధికారి పని కూడా విజయాలను చూస్తాడు. ప్రతి ఒక్క అధికారిని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు నిజంగా కూడా ఈ 5 ఏళ్ళు ఓర్పుగా రాజకీయ నాయకులు అంటే ఓటమి సహజం. ఎవరికైనా కూడా సరే, ఈ రోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాం, ప్రజాస్వామ్యంలో ఇది మామూలే. నువ్వు ఆ ఓర్పు అనేది లేకుండా 30 రోజులకి 40 రోజులకి ఇంత మిడిసిపట్టి పడతాడే, గోలు పెట్టేస్తాడు. మరి హత్యా ప్రయత్నం జరిగింది నిజం కాదా? ప్రపంచమంతా చూసింది. మరి లేదంటావు, మరి లేదు ఆయన కాళ్ళు కొడతాడు, నటిస్తాడు, అన్ని మాటలు నువ్వేం మాట్లాడతావు. మరి ఆయన స్కానింగ్ మనం వచ్చినప్పుడు కూడా స్వెల్లింగ్ ఎంత స్వెల్లింగ్ మొత్తం చూపించాడు నాన్నగారు. ఆయన ఏమంటాడు నువ్వు? ఆయన హాస్పిటల్కి పోతాడు, కొడతాను, నడుచుకుంటాడు, అందరికీ తెలుస్తుంది, ఏమీ జరగలేదు అంటాడు. నిన్ను నమ్మి వైసీపీ కార్యకర్తలు కూడా మోసపోతానని ఈ సందర్భం వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తాను మేము ఒకటి. ఎందుకంటే ఈయన రెచ్చగొట్టడం తప్పితే వేరే ఏ పని చేయడంలే, రెచ్చగొట్టే పనులే చేస్తున్నాడు. రాజకీయాల్లో ముందు ఉన్నతనం మర్చిపోయాడు భాస్కర్ రెడ్డి గారు అందరికీ నీతి మాటలు చెప్తున్నాడు. నీతి మాటలు చెప్తున్నాడు. ఆయన నీతి, ఆయన చదువు ఏదైనా ఆయన వరకు మాత్రమే అది ఉపయోగపడేటట్టుగా ఉంది. మిగతా ఎవరికి ఉపయోగపడేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు. మంచి పద్ధతి కాదు భాస్కర్ రెడ్డి. పాలిటిక్స్లో ఒక ప్రతిపక్షంగా ప్రజలు నీకు మేము కాదనడం లేదు. మాకు ఎన్ని ఓట్లు వేసారో దాంట్లో సరైన సార్ మీకు వచ్చాయి ఓట్లు. అంతమంది పబ్లిక్ మీకు వేసారంటే దాన్ని కూడా మేము అంగీకరిస్తాం, అది వేసిన దానికి. కానీ అదేవిధంగా వాళ్ళు వేసిన దానికి మీరు న్యాయం చేయండి, ప్రజల్ని మెప్పించండి, ప్రజల దగ్గర పోయి పాటుపడండి, ప్రజల దగ్గర మళ్ళీ రావడానికి చేయండి.
మరి ఇలాగుంటే మనం ప్రజలు నిన్ను మళ్ళీ ఇంకోసారి ఎట్లా అంగీకరిస్తారు? ఇప్పుడు మేజిస్ట్రేట్ మీరు కేసు పెట్టారు కాబట్టి గగ్గోలు పెడతాడు, 307 పెట్టారు కాబట్టి. ఆ మేజిస్ట్రేట్ వచ్చి ఎందుకు మాట్లాడడం లేదు బయటకు వచ్చి? మరి నువ్వు తప్పు లేకుండా ఉంటే బెయిల్ ముందస్తు బెయిల్ ఎందుకు అప్పీల్ చేసావు హైకోర్టులో? నేనేం తప్పు చేయలేదు చెప్పి నిరూపించుకో. బెయిల్కి ఎందుకు పోయినావు అంత దూరం? అప్పటికే తప్పని నీ దగ్గర పెట్టుకునేసి నువ్వు మమ్మల్ని అంటే ఎలా? ఇది బాగోదు కాదు భాస్కర్ రెడ్డి, నీ నడత మార్చుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ప్లీజ్. అందరికి థ్యాంక్స్ అండి. ఇదే అంశం మీద కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రశాంతవాదాన్ని నెలకొల్పేదానికి అధికారంలోకి వచ్చిన గురువెత్తి నాయకులు సహకరించాలా, మా కార్యకర్తల్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు అని ఆయన పదే పదే చెప్పే అంశం. నిజం చెప్పాలంటే అసలు దాడులు అనేవి ఎక్కడా జరగడం లేదు. పీస్ఫుల్గా పల్లెలు అంతా బాగానే ఉంది, ఎక్కడ ఏమి చేయడం లేదు. ఈయనకి మీకు తెలుసా తెలీదా? ప్రజాస్వామ్యంలో మేము ఆల్రెడీ ఇంతకుముందు 520 జీవో ప్రకారం కూడా చెప్పాము. ఏం చెప్పాము? ఈ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడా కూడా సరే తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా చెప్పాం, ఏడాగానే అవిటిని చల్లా చెదురు చేయొద్దండి. ఫౌండేషన్ స్టోన్ నువ్వే స్కూల్ బిల్డింగ్ల మీద స్మారక భవనాలు వేసుకుంటారు ఎవరైనా పెద్ద పెద్దవాళ్ళు ఆ కాలంలో. మీ అట్ట కాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భవన్ అనేటట్టు వేసుకున్నాడు. మీ అబ్బసొత్తా వాళ్ళ అబ్బసొత్తా? ఎవడ అబ్బసొత్తా? ఇది ప్రజాస్వామ్యంలో ఎవడ అబ్బసొత్తా అండి? బిల్డింగ్ల మీద పేర్లు రాసుకునేదానికి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారి సహకారంతో. ఎవరి డబ్బు? మీరు ఫౌండేషన్ చెప్పుకున్నాను కదా, మీ శిలాపలకాలు ఎక్కడైనా సరే ధ్వంసం చేశారా? ఎక్కడా లేదు. అసలు మీతో చెప్పాలంటే పల్నాడు ఆ ఏరియాలో ఉన్నంత హింస ఇక్కడ ఎక్కడా కూడా ఏమీ లేదు. ఎవరైనా పోలీస్ స్టేషన్లో పెట్టారా? ఏదైనా ఏ క్యాడర్ అయినా సరే ఏమైనా హింసించినట్టు ఏదైనా దాఖలు ఉందా? ఏడాది లేదు. పాకాల్లో కూడా మన క్యాడర్ పోతా ఉంటే వాళ్ళతో రెచ్చగొడతాను ఎంతసేపు అయినా. మీరు ప్రెస్ మీట్లు పెట్టడం మేము మొన్నే అనుకున్నాం. సుధారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ, అయ్యా ఇంతకు సార్లు ఈ ఎందుకంటే ప్రొలాంగ్ చేసుకుంటే ఒకరి మీద ఒకరు వద్దు దీన్ని ఇంతతో విరమించుకుంటా ఉందనేసి నువ్వు మళ్ళీ రెచ్చగొడతావు. పాకాల్లో మా వాళ్ళు మళ్ళా కేసులు పెట్టించాలంటావు. నువ్వే అన్నీ చేస్తావు. నువ్వు రెచ్చగొట్టే దాని వల్ల కార్యకర్తలు పెట్టలేకపోతున్నారు. అనవసరం. మేము రూలింగ్లో ఉన్నట్టు కాపాడడం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మీరు ఆ విధంగా ప్రవర్తించి కూడా మళ్ళీ మా మీద నిన్న మాపడం మంచి పద్ధతి కాదు. దయచేసి ఇంకైనా సరే చంద్రగిరి నియోజకవర్గంలో శాంతియుత వాతావరణానికి, ఎందుకంటే ఎలక్షన్ అయిపోయింది, ఇంకా కావాల్సిన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన కావాలి, ప్రజలకి మంచి పరిపాలన కావాలనేసే తెలుగుదేశానికి ఓట్లు వేశారు. ఓటమికి అంత సులభంగా అన్ని పార్టీలు లేదు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్ని పార్టీలు కలిసినా కూడా సరే అంత సంయుక్తంగా ఇంత భారీ మెజార్టీ ఇచ్చారంటే కేవలం ప్రజలుగా ఈ పరిపాలన మీద నమ్మకం ఉందనే కదా. చంద్రబాబు నాయుడు మీద అడ్మినిస్ట్రేషన్ మీద గౌరవం ఉందని ఈరోజు ఓట్లు వేశారు. దాన్ని మీరు అవకాశం మీరు ఓపిక పట్టండి. ఓపిక పట్టకుండానే ఈరోజు ఎంత దుర్దినమయ్యారంటే నిజంగా ఇంత గలీజా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదిరి ఏ ఎమ్మెల్యే మిగతాలంతా కూడా చిత్తూరు జిల్లాలో చూస్తున్నారు, ఎవ్వరు లేదు. దారుణం. ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో రికార్డులన్నీ రద్దు చేశారు. ఏమిటి అగ్ని ప్రమాదం మామూలుగానే జరిగిందంట. ఇటు జరిగిపోతాండే ఎవరున్నారో దాన్ని అంతా కూడా చూస్తారు. ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వాళ్ళ మీద అంతా చర్యలు తీసేదానికి డీజీపీని వాళ్ళే పంపించేశాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. మరి మేము నెలకొల్పుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. మీరు చేస్తే కదా మీరు మళ్ళీ ఇంకొకటి పెడతారు. నాన్నగారు నటించారంటే రేపు మరుసటి మళ్ళీ ఒకటి పెడతామండి ఆయన నుంచి. మేము అంటున్నాం కదా, మా ఆయన బిడ్డలాంటి వాడు వాళ్ళ కార్యకర్తలు చెప్తారు. మేము కూడా నిజమే, ఆయన బిడ్డలాంటి వాడే, మేము కూడా చెప్తాం. మా తప్పు అయిపోయింది, ఏదో జరిగిపోయింది, ఎలక్షన్లో ముద్ర కూడా మేము చేసాం, ఈ తప్పు మాకు వద్దు, మా మేస్త్రిని క్షమించండి అని మేము చెప్పండి. మేమంతా కూడా నాన్నగారు చెప్పాయా వద్దు, పిల్లలు అతని మీద కేసు వద్దు అని మేమే దగ్గర మాట్లాడతాము. వద్దండి కేసు సుధా చేసుకోండి నాన్నగారికి మేమే చెప్తాము. ఎందుకు ఈ విధంగా అందరినీ ఉద్రేకంగా రెచ్చగొట్టిన ప్రయోజనం ఏముంది? మీరు కనీసం సంవత్సరం పాటు కూడా ఓపిక లేకుండా ఉంటే మీకు ఎలా? ఆ రోజేమో మేము అన్ని ఉద్యమాలు చేస్తామంటే ఏ రోజు మీరు మాట్లాడాలా, ఎవరిని విమర్శించాలా, మీ పని మీరు చేసుకుంటే లోపల పని చూపిస్తున్నారు అందరికీ. ఒక్కొక్కరి మీద మా కేడర్ మీద 16 కేసులు ఈరోజు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం మేము. నిజం చెప్పాలంటే ఇప్పుడు రేపు కూడా వాయిదా ఉంది మాకు వరుసగా. ఎస్సీ కేసులు, ధర్నా మీద కేసులు, ప్రతిదాన్ని ఎన్ని కేసులు అంటే అన్ని కేసులు ఒక్కొక్కరి మీద. మా మీద కేసులు మాత్రం పెట్టించావు. నేను ఎవరి కేడర్ మీద ఏ రోజు నేను ఏమి చేసుకోలేదు, అందరితో బాగున్నాను. తెలుగుదేశం కేడర్ అంతా కూడా నేను అందరినీ మంచి చూస్తాను, అందరికి మంచి చేసినాను అనేసి నువ్వు అనుకున్నావు. తాయిలాలు ఇచ్చేస్తే మరి ఓట్లు వేస్తారనేసి అది పని చేయలేదు కాబట్టి ఈరోజు బాధపడిపోతాడు.